జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత, తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ రద్దు చేయాలి 252 జీవోను వెంటనే, రద్దు చేయాలి 252 జీవోను వెంటనే. We want justice, 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 we want justice. జర్నలిస్టులపై జరుగుతున్న అక్రెడిటేషన్ల కార్డులలో కోతలను వెంటనే నివారించాలి, అక్రెడిటేషన్ల కోతలను వెంటనే కోతలను వెంటనే నివారించాలి. అక్రెడిటేషన్ లో కోతల సిగ్గు సిగ్గు, అక్రెడిటేషన్ లో కోతల సిగ్గు సిగ్గు, అక్రెడిటేషన్ లో కోతల సిగ్గు సిగ్గు, అక్రెడిటేషన్ లో కోతల సిగ్గు సిగ్గు. జస్టిస్, వి వాంట్ జస్టిస్. ఆవాజ్ దో, ఆవాజ్ దో. వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. మిత్రులారా, అందరికి ఒక సూచన ఏంటంటే, మన యొక్క ఆందోళన నిరసన ఏదైతే ఉన్నదో మనము శాంతియుతంగా గాంధేయ మార్గంలో మన యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజెప్పే క్రమంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది, కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఈరోజు TUWJ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనరు. కాబట్టి ఇక్కడ మనం శాంతియుతంగా జరుపుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో వెంటనే 252 జీవోను రద్దు చేసి 2239 జీవోను అమలు చేయడమా, లేదంటే ఇంకో కొత్త జీవోను తీసుకురావడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి విధానం. కాబట్టి మనము ఈ 252 జీవోను రద్దు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మన యొక్క కార్యక్రమాన్ని శాంతియుతంగానే కొనసాగిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కానీ లేకపోతే కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బందిని మనం ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడ కూడా వివరించట్లేదు. కాబట్టి మనం శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా మరి మన యొక్క బాధను, మన యొక్క డిమాండ్లను ఏదైతే ఉన్నదో అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ మెమరాండం ఏదైతే ఉన్నదో, లేక ఏదైతే వినతి పత్రం ఏదైతే ఉన్నదో దానికి కలెక్టర్ గారా లేదంటే లోపల ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారో వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి ఆ లెటర్ ఇచ్చేటువంటి సందర్భంలో మనమందరము లోపలికి వెళ్ళడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక 5 నుంచి 10 మంది ముఖ్యులు ఎవరైతే నేను పేర్లు చెప్తా వాళ్ళు మాత్రమే రండి. దయచేసి వేరే అన్యతగా భావించకండి. ఇక్కడ మన రాష్ట్ర కార్యదర్శి పైల విఠలరెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు నేను ఒక అధ్యక్షునిగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి వెంకటేష్తో పాటు కాన్స్టిట్యున్సీల అధ్యక్షులు రాజేంద్ర గారు, కృష్ణ గారు, అదేవిధంగా షేర్లింగంపల్లి అధ్యక్షులు రమేష్ సాగర్ గారు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు సత్యనారాయణ, అదేవిధంగా ఈ మిగతా కాన్స్టిట్యున్సీలు ఉన్నారు కదా, వాళ్ళ కాన్స్టిట్యున్సీల వద్దగా రండి. అధ్యక్షులు మాత్రమే రండి, లెటర్ ఇచ్చేసి వద్దాం. అప్పటి వరకు మీరు ఇక్కడే కొంత శాంతియుతంగా సైలెంట్గా అవసరమైతే కూర్చోండి. ఇక్కడే మన తెలంగాణ తల్లి విగ్రహం కాడ మన శాంతియుతంగా మనం నిరసన తెలియజేస్తూ లెటర్ ఇచ్చేసి వద్దాం. లెటర్ ఇచ్చేసిన తర్వాత మన కార్యక్రమాన్ని విరమిద్దాం.